అంటే అది మైనంపల్లి హనుమంతరావు లాగా అనిపిస్తున్నది. మల్కాజ్గిరి ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ సమావేశం అయితే అసలు ఆయన పేరెవరు తీసుకున్నారు? ఆయన పేరే తీసుకోలేదు, ఆయన గురించే ఎవరు మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం కానివ్వండి, నేరాలు కానివ్వండి, ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో దాని గురించి ప్రతిపక్షంగా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, అసెంబ్లీ బయట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి శిలాఫలకం మీద బురద పెట్టడము, కార్యాలయాల నుంచి ఫోటోలు తీసి బయట పలగొట్టడము, హత్యలు చేయడము, దాడులు చేయడము, సర్పంచ్ ఎన్నికలైతే సర్పంచ్ అభ్యర్థుల మీద మూత్రాలు చేయడము పోయి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మల్కాజ్గిరిలో కూడా జరిగింది. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి. ఎవడు రౌడీయిజం చేసినా కూడా అండగా పార్టీ మొత్తం ఉన్నది, లీగల్ సెల్ ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అని మా కార్యకర్తలకు భరోసా ఇచ్చినాము. ఎక్కడ కూడా నీ పేరే తీసుకోలేదు. ఎందుకు? ఇవాళ నిజంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. హైదరాబాదు నగరం మొత్తం కూడా ఇవాళ కుక్కలు ఎట్లున్నాయో మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యక్తులు కొందరు పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీకు తెలిసి ఏదో స్కామ్ ఉంటేనే పెడతాం. కానీ ఇవాళ మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి మీద ఇవాళ మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడిండో ఆయనకు నిజంగానే ఆయన భాషలోనే చెప్పాలని ఉన్నది. ప్రజలు ఏమంటారంటే మళ్ళీ తర్వాత చూడండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏక నంబరి అంటే వీళ్ళు 10 నంబరి అన్నట్టు ఉన్నది. ఆయననేమో సమావేశం పెడితే చాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఇదే తిట్లు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి. అరే మాట్లాడండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒక బాధ్యత ఉన్నది. మీ పాలన గురించి మాట్లాడండి, మీ విజన్ గురించి మాట్లాడండి. ఆల్రెడీ చూస్తా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. అందులో ఒకటి బడ్జెట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డ్ అది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014 ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి టీడీపీ, మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్, సాయంత్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్. పొద్దున టీడీపీలో టికెట్ రాలే, కాంగ్రెస్లో పోయిండు, కండువా కప్పుకున్నాడు. కండువా కప్పుకునేసరికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము టికెట్ ఇస్తలేము అనేసరికి సాయంత్రానికి కాలు మొక్కే పరిస్థితి. రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. ఆయన వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, నేను వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా. ఎందుకు మీ చరిత్ర తెలియదు అనుకుంటుర్రా? షామీర్పేట్లో, కంటోన్మెంట్లో, ఏది టోల్ గేట్ల దగ్గర వసూలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు టోల్ గేట్లు వాహనాలు పోతుంటే ఆ వసూళ్ళ చందాలు తీసుకున్న గుండాలను పెట్టి చందాలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టినావు నువ్వు వ్యాపారం. ఇది చెప్తే నీకేదో నొప్పిగా ఉంటుంది.